మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. అన్నిటికీ కారణమైనటువంటి నీ కొడుకు నిర్వాహకమే దీనికి కారణం. నాకేం సంబంధం లేంటాడు. ముఖ్యమంత్రి మాట్లాడాడు, విద్యాశాఖలో నిర్లక్ష్యం జరిగినా కూడా, అవకతవకలు జరిగినా కూడా ముఖ్యమంత్రి కొడుకే స్పందిస్తాడు. R&B శాఖలో అవినీతి జరిగితే కూడా ముఖ్యమంత్రి కొడుకే స్పందిస్తాడు. ఇక్కడ అత్యాచారాలు, హత్యలు జరిగినా కూడా హోమ్ మినిస్టర్ స్పందించిన సంఘటనలు కూడా ముఖ్యమంత్రి కొడుకే స్పందిస్తాడు. ఇవాళ TSPSలో కూడా ముఖ్యమంత్రి కొడుకే స్పందిస్తాడు. ఒక షాడో ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కొడుకు వివరిస్తున్నాడు. మళ్ళీ నాకేం సంబంధం లేదంటాడు. నీకేం సంబంధం లేకుండా రాజీనామా అయ్యాయి. ఇవాళ అనేక మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసినావు, మంత్రులను బయటికి పంపించినావు. నీ కొడుకు చేసిన నిర్వాహకం వల్ల ఇంతమంది 30 లక్షల మంది యువకుల బతుకులు బర్బాద్ అయితే కనీసం నీ కొడుకును కాపాడే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుచేటు కాని విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా కేసీఆర్ బిడ్డని కాపాడు కోసం మొత్తం క్యాబినెట్ పోతుంది. ఇక్కడ 30 లక్షల మంది విద్యార్థుల గురించి క్యాబినెట్ ఆలోచించేది. ఇలా కేసీఆర్ కొడుకును కాపాడు కోసం మొత్తం క్యాబినెట్ స్పందిస్తారు. కానీ 30 లక్షల మంది యువకుల యొక్క వాళ్ళ బతుకులు బర్బాద్ అయితే ఇలా క్యాబినెట్ స్పందించారు. కేవలం ముఖ్యమంత్రి కుటుంబాన్ని కాపాడడం కోసం మాత్రమే ఇలా క్యాబినెట్ పనిచేస్తుంది తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర యువకుల యొక్క భవిష్యత్తును కాపాడే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. బతుకులు బర్బాద్ చిప్ప చేతికి వచ్చిందన్న జీతాలు ఇవ్వలేని పరిస్థితి, అప్పుల పాలైన ఇవాళ ఇలా బీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్వాహకం వల్ల, ముఖ్యమంత్రి యొక్క అనార్ష విధానాల వల్ల ఇలా ఏ విధంగా మన బతుకులు నాశనమైనవి ఒక్కసారి ఆలోచించండి. 2008 ఇలా DSC బాధితులు వచ్చి ఇలా కోర్టు జడ్జిమెంట్ వచ్చి 6 నెలలైంది. కనీసం ముఖ్యమంత్రి మాట్లాడతలేడు. ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత, ఇవాళ ఉద్యమ సమయంలో కానీ ముఖ్యమంత్రి అనగా వరంగల్ సభలో కానీ 2008 బాధితులందరూ కూడా న్యాయం చేస్తాను ముఖ్యమంత్రి ఇలా మాట తప్పి ఏ విధంగా మోసం చేస్తుండో ఒక్కసారి ఆలోచించండి. వస్తుందన్న మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ DSC 2008 మీ సమస్యను పరిష్కరించే బాధ్యత మరి. ఈ ప్రభుత్వం ఏం చేయాలి? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పేద ప్రజల అండతో ఈ 30 లక్షల మంది యువకులు రోడ్డు మీదకెక్కి ఈ బీఆర్ఎస్ పార్టీని బొందబట్టి ఈ కేసీఆర్ కుటుంబాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమికొట్టి గొల్లకొండ కిల మీద కాషాయపు జెండాను ఎగిరేసినటువంటి అద్భుత సన్నివేశాన్ని ఈ 30 లక్షల మంది యువకులు రోడ్డు మీదకి కాషాయపు జెండా పట్టుకొని, కమలపు జెండా పట్టుకొని జై శ్రీరామ్, జై తెలంగాణ నినాదంతో గర్జిస్తూ ఉద్యమం చేసే సమయం ఆసన్నమైందన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఈ 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. బీజేపీ చేయడం లేదు. మేము చేయడం వల్ల విధి లేని పరిస్థితుల్లో పత్రికా ప్రకటనలు చేస్తున్నారు. ఇంతవరకు భారతీయ జనతా పార్టీ ఇది విచారించాలని కోర్టుకు తలుపు తట్టలే, CBIకు ఫిర్యాదు చేయలే, ఈడీకి ఫిర్యాదు చేయలే, చివరికి ACBకి ఫిర్యాదు చేయలే, లేకపోతే వాళ్ళ ప్రధానమంత్రి, హోంమంత్రి కూడా ఫిర్యాదు చేయలే. పేపర్ల ముందు ప్రకటనలు చేస్తుండ్రు. వాస్తవ కార్యాచరణ బీజేపీ దగ్గర లేదు. TRSకు పూర్తి స్థాయిలో ఇబ్బంది కలిగే ఏ కార్యాచరణ కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర లేదు. మేము ఇంత స్పష్టంగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసినాం, ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసినాం, CBI అధికారులకు ఫిర్యాదు చేసినాం, ACB అధికారులకు ఫిర్యాదు చేసినాం. హైకోర్టులో మేము పిటిషన్ వేసి కొట్లాడుతున్నాం. మా మల్లురావు గారి నేతృత్వంలో కంప్లీట్గా ఒక సబ్ కమిటీనే వేసుకొని పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని మేము ముందుకెళ్తున్నాం. మీరు చూడండి, ప్రశ్నాపత్రాల్లో లీక్ అయినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ దగ్గర ఏదైనా నిర్దిష్టమైన కార్యాచరణ ఉందా? ప్రకటించిందా? కాంగ్రెస్ ప్రోగ్రాం చేయగానే దాని ఎంబడే ఇంకొక ప్రోగ్రాం తూతూ మంత్రంగా, అంటే టీవీలో, పేపర్లో కొంత స్థానం సంపాదించడానికి కార్యాచరణ ఉంది. ఎందుకు కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి గారు ఈ విషయంలో CBI డైరెక్టర్కు లేఖ రాయలేదు? బండి సంజయ్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, వారు ఎందుకు హోంమంత్రికి ఫిర్యాదు చేయలేదు? వాళ్ళు ఎందుకు ఈడీకి ఫిర్యాదు చేయలేదు? నిర్దిష్టమైన ఫిర్యాదు చేయకుండా పేపర్ పుల్లులాగా పేపర్ల ముందు రంకెలేస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? ఇప్పుడు ఇన్నిసార్లు మోడీ, అమిత్ షాలు, ఈ లీడర్లు, నడ్డాలు ఎవరెవరో వచ్చిపోయినారు రకరకాలుగా ఓట్లు అడగడానికి. ఇంత పెద్ద క్రైమ్ జరిగినప్పుడు, విదేశాల వ్యక్తులు కూడా ఇందులో పాల్గొన్నప్పుడు
ఎందుకు కేంద్ర హోంశాఖ మంత్రి రివ్యూ చేయలేదు? ఈ నేరము రాష్ట్ర సరిహద్దులు దాటి, దేశ సరిహద్దులు దాటి ఇతర దేశాలలో కూడా నేరం జరిగిందని వార్తలు వస్తున్నప్పుడు ఎందుకు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసి రివ్యూ చేసి ఆలోచన చేయలేదు? గవర్నర్ గారిని కనీసం కిషన్ రెడ్డి గారిపై లేఖ రాసి ఇచ్చి ఉండొచ్చు కదా. కాబట్టి బీజేపీ ఈ విషయంలో తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నది. అది నిరుద్యోగ యువకులకు అర్థమైంది. ఈ కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. బండి సంజయ్ ఏం మాట్లాడతాడో ధర్మపురి అరవింద్ అయితే బాగా చెప్తాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.